మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ స్పందించారు. బీఆర్ఎస్లో చేరిన తర్వాత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ భావజాలం ఎక్కించుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలుపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రైతులకు ఇప్పటి వరకు 7,840 కోట్లు చెల్లించామన్నారు. గత 2.5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం 1,53,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. హమాలీలు, లారీల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతుల నుంచి అన్యాయంగా తరుగు తీస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు మేలు చేసే సూచనలు ఇవ్వాలని, వారిని తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయవద్దని అద్దంకి దయాకర్ వెల్లడించారు. జీవన్ రెడ్డి గారు మేమేమనుకున్నామంటే బీఆర్ఎస్ లోకి పోయినాక కామెడీ విలన్ అయిన అల్లు రామలింగయ్యలాగా ఉంటాడేమో అనుకున్నాం. కానీ ఆయన పూర్తిగా ముత్యాల ముగ్గులు రావుగోపాలరావు లాగా మారిపోయిన పరిస్థితి మనకు అర్థమవుతుంది. తొందరలోనే బీఆర్ఎస్ ఆత్మను ఎక్కించుకున్నాడు. అబద్ధాల కుటుంబం యొక్క ఆత్మను ఎక్కించుకొని ఆయన కూడా అబద్ధాలు ఆడుతున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడే జూమ్ మీటింగ్ అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో చీఫ్ సెక్రటరీ గారు, భట్టి గారితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ముఖ్య అధికారులు అందరూ పాల్గొన్నారు. దాంట్లో వచ్చిన వాస్తవాలను మేము ముందు పెట్టాలి. ఎందుకంటే తెలియాలి కదా రాష్ట్ర ప్రజానికానికి. 1,40,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి భారతదేశంలో రికార్డు స్థాయిలో తెలంగాణ ఈరోజు దిగుబడి వచ్చింది. దాంట్లో మనం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. మనం భారతదేశంలో ఏ రాష్ట్రం స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పుడు అది రీసెంట్గా మనకు ఎన్ని అంటే మొత్తం 50 లక్షల మెట్రిక్ టన్నులు మనం కొన్నాం. ఇప్పటికి 50 లక్షల చిల్లర.